అసలు విషయానికి వస్తాను ఇప్పుడు. అసలు విషయానికి నేను తాగలేదు, ఇంకా అట్లే ఉంది, ఇది ఫినిష్ చేయలేదు. మ్యాటర్ చెప్తాను నేనండి. యువత అందరికి ఒకటే చెప్పాలనుకుంటున్నా. యువతకి అందరికి, ప్రతి ఒక్కరికి, ట్యాక్స్ పేయర్స్ ప్రతి ఒక్కరికి, మనం పెట్రోల్ రూపంలో ట్యాక్స్ కడుతున్నాం, కరెంటు బిల్లులో ట్యాక్స్ కడుతున్నాం, ఇంటి పన్నులో ట్యాక్స్ కడుతున్నాం, వాటర్ బిల్లులో ట్యాక్స్ కడుతున్నాం, రోడ్డు మీద తిరగాలంటే ట్యాక్స్ కడుతున్నాం, ప్రతి ఒక్క చోట ట్యాక్స్ కడుతున్నాం. అవునా? సమాజంలో జరిగే తప్పుని ప్రశ్నించే అధికారం నీకు ఉందా లేదా? ఉందా లేదా? ఉంది కదా. ఇంకా మన దేశంలో న్యాయం, లా అందరికీ వర్తిస్తుంది అనుకుంటున్నావా? లేదు. పెద్ద పెద్ద వాళ్ళ మీద పెద్ద కేసులు ఉన్నాయి. ఎగ్జాంపుల్, సౌజన్యాదేవి కేసు అని కొట్టండి. మీకు డౌట్ ఉంటే సౌజన్యాదేవి కేసు అని కొట్టండి, తెలుస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళ మీద కేసులు ఉన్నప్పుడు, వాళ్ళ మీద కేసులు జరగనప్పుడు, ఒక సామాన్యుడి మీద ఒక కేసు పెడితే టక్కని న్యాయం ఎందుకు స్పందిస్తుంది? టక్కని లా మాత్రం, అంటే సామాన్యుడికి, ట్యాక్స్ కట్టేవాడికి, సామాన్యుని అంటే వెనకాల ఏ అండా దండ, ఒక పొలిటికల్ పార్టీ కానీ ఇంకొకటి లేని వాడికి మాత్రం న్యాయం వర్తిస్తుంది. ఈ ఎక్కువ పవర్ ఉండి, ఎక్కువ పొలిటికల్ ఇది ఉండి, అజెండా ఉండే వాళ్ళకి న్యాయం వర్తించదా ఈ దేశంలో? ట్యాక్స్ మాత్రం మనం అందరం కట్టాలి. మనం కట్టకపోతే ముక్కు పిండి వసూలు చేస్తారు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, ఇన్స్టా వాళ్ళకి కానీ, యూట్యూబర్స్కి కానీ, ఇంకొకరికి కానీ, ఒక సమస్య జరిగినప్పుడు దాన్ని వీడియో పెట్టుకొని స్పందించి, నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పుకొని, నువ్వు లైక్లు, ఫాలోయింగ్ పొందేటప్పుడు ఒక పిటిషన్ రాయి. ఒక పిటిషన్, ఒక కలెక్టర్ రాయి. ఆ సమస్యకి పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో అక్కడ వాళ్ళకి పిటిషన్ రాయి, లిఖితపూర్వకంగా రాయి. నీకు ఒక సిటిజన్, ఇప్పుడు నువ్వు ఒక సిటిజన్ అంటే ఇప్పుడు నువ్వు అన్ని ట్యాక్సులు కట్టినప్పుడు నువ్వు సిటిజన్ అవుతావు. అన్ని ట్యాక్సులు కట్టినప్పుడు నువ్వు ఎందుకు స్పందించట్లేదు? ఒక వీడియో పెట్టి మాట్లాడేస్తే సరిపోతుందా? నువ్వు లైక్లు, ఫాలోలు, కామెంట్లు తెచ్చుకుంటే సరిపోతుందా? దానికి లీగల్గా నువ్వు ఎక్కడ స్పందించావు? నీ మీద కేసు పెడితే నీకు న్యాయం, నీ మీద కేసు పెడితే నీకు లా వర్తిస్తుంది, మిగతా వాళ్ళకి ఎందుకు? నువ్వు ఇట్లే కదా ఉన్నావు, నువ్వు ఒక మనిషే కదా, ఎందుకు స్పందించట్లేదు? ప్రతి ఒక్కరిని కోరేది అదే. మీ చుట్టూ జరుగుతున్న సమస్యలను స్పందించినంత వరకు నువ్వు సమాజం బాగు గురించి నువ్వు మాట్లాడే అధికారం నీకు లేదు.